నిన్న నైట్ వచ్చేసరికి JNTH 3-2 బీటెక్ రిజల్ట్స్ని డిక్లేర్ చేసింది అన్ని రెగ్యులేషన్ వాళ్ళకి. మీరు చూసుకునే ఉంటారు, చూసుకున్నట్టయితే చూసుకోండి. అయితే మళ్ళీ నెక్స్ట్ సప్లీ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. దానికన్నా ముందు ఏంటంటే మీకు పోల్ కండక్ట్ చేశాను, పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని. ఇందాక కొంచెం పోల్ చేయని వాళ్ళు చేయండి. ఇక RCRB లాస్ట్ డేట్ గురించి వచ్చేసరికి టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. ఇక RCRB CV వీటి గురించి వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో హోమ్ ట్యాబ్లోనే వీడియో ఉంటుంది. అసలు ఏంటి, ఎట్లా, ఏంటి ప్రొసీజర్ ఏంటని చూడండి. సో ఇక నెక్స్ట్ ఎగ్జామ్స్ గురించి చెప్పబోయే ముందు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే ముందుగా ఈ 3-2 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి. మరి మీరు అందరూ పాస్ అయింది లేదు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందో కూడా చెప్పండి. పోయినసారితో 3-1తో పోలిస్తే 3-2 పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉందో కూడా కింద ఖచ్చితంగా చెప్పండి. నాకు తెలిసి అయితే ఈజీగానే ఉంటుంది. ఇక 3-2 బీటెక్ సప్లీ ఎగ్జామ్స్ మళ్ళీ ఎప్పుడు ఉంటాయి ఫెయిల్ అయిన వాళ్ళకు, కంగారు పడాల్సిన పనేం లేదు. 27 నవంబర్ 2025 నుంచి మళ్ళీ ఈ 3-2 బీటెక్ సప్లీ ఎగ్జామ్స్ అనేవి మీకు కండక్ట్ చేస్తారు. ఓకేనా? సో అప్పుడు రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఖచ్చితంగా అయితే మీరు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి దీని గురించి, పాస్ అయింది లేదు. థ్యాంక్ యూ.